జై జాగృతి నా పేరు బండారి శ్రీనివాస్ గౌడ్ అన్న నేను విద్యార్థి తెలంగాణ జాగృతి విద్యార్థి సమైక్య రాష్ట్ర నాయకులుగా అదే విధంగా తెలంగాణ జాగృతిగా పనిచేస్తున్నాం పోయినసారి పెద్దపల్లి ఎంపీగా కూడా మాకు మా మిస్సెస్ గారికి అవకాశం కూడా ఈ జాగృతి సంస్థ నుండి వచ్చింది ముఖ్యంగా నిన్న తెలంగాణ జాగృతి తిరుగుబాటుదారులు అని చెప్పి నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము అంటున్నాం ఇక్కడ నుండి తెలంగాణ జాగృతి నాయకులు మేము అంటున్నాం మీరు తెలంగాణ జాగృతి తిరుగుబాటులు కాదు తెలంగాణ జాగృతి వెన్నుపోటు పొడిచే నాయకులు ఎందుకంటే మీకు నచ్చిన వారికే పదవులు ఇవ్వాలి మీకు నచ్చిన వారికే కవిత గారి అపాయింట్మెంట్ ఇవ్వాలి మీకు నచ్చిన వారికే కవితకి ఏం చెప్తే వాళ్ళతో చేపించేటువంటి నాయకులు మీరు కాబట్టి సంస్థకు మీరు ఉండడం వలన లాభమో నష్టమో కవితక్క గారికి పూర్తిగా తెలుసు కాబట్టి మీరు అన్నారు మొన్న అక్క 4 నెలలు 6 నెలల నుండి మమ్మల్ని ఎవరిని కూడా మీరు పిలుస్తలేరు మీ నిర్ణయాలు మీరు తీసుకుంటారు అంటే మీతోని మాకు పని లేదు కాబట్టి అక్క మీ అవసరం లేదు అక్కతోని మీతోని అవసరం లేవు కాబట్టి అక్క మిమ్మల్ని విలువలే ఒక నాయకుడు అంటాడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక నాయకుడు అంటాడు కవితకి ఎందుకు కొత్తగా బీసీ రిజర్వేషన్ల మీద ఫైట్ చేస్తుంది జాగృతిలో బీసీ నాయకులు లేరా ఇలా కొత్తగా ఎవరెవరినో తీసుకొచ్చి ఏ సంఘంలో తీసుకొచ్చి ఇలా కొత్తగా 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అన్న మీరున్నటువంటి నాయకులు చాలా మంది కూడా సామాజికంగా బీసీ కులానికి చెందినటువంటి నాయకులకి యువత అధ్యక్షులు కావచ్చు నేను జాగృతి ఉపాధ్యక్షులు కావచ్చు లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి మంచి పోస్టులు ఇవ్వచ్చు ఒక నాయకుడు అంటాడు ఒక విద్యార్థి నాయకుడు వాస్తవానికైనా ఎక్కడ విద్యార్థి మాకు తెలియదు ఎక్కడైనా కూడా ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా ఉస్మానియా విద్యార్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేది ఆనవాయితీ అయినప్పటికీ కూడా ఆయన వివిధ దేవాలయాలకు లడ్డులు ఇచ్చుకుంటా కవితకి దగ్గర ఒక అంచెలక పేరు తెచ్చుకుంటే అక్కనే పాపం తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు ఆయన ఏమంటాడు కేసీఆర్ బిడ్డగా ఉంది కాబట్టే మేము కవితక్కతో నిండులు పనిచేసినాం కేసీఆర్ బిడ్డగా ఉన్నందుకే కేసీఆర్ ముఖం చూసి మేము కవితక్కతో పనిచేసినాం అని చెప్పి అన్నారు బిడ్డ నువ్వు అసలు ఏ కాలేజీలో విద్యార్థి నాయకునో మాకు తెలియదు విద్యార్థి అధ్యక్ష